మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థనా మందిరాన్ని చేరవచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రాలు. మంచిది ప్రియమైన వార్లరా, దైవ కృపను బట్టి ఈ విధంగా మనం నడిపించబడుట క్షేమము, ఆశీర్వాదం అని నేను భావిస్తూ ఉన్నా. ఎంతోమందికి లేని గొప్ప భాగ్యం ప్రభు మనకిచ్చారు. ఎంతోమంది ఈ భాగ్యం లేక లోకంలో నాశన కోపంలో నశించిపోతూ ఉన్నారు. దైవ చిత్తానుసారంగా మనం ఈ విధంగా ఆశీర్వాదదాయకంగా ఉండడానికి ప్రభు మనకు సహాయం చేస్తూ వచ్చారు. ప్రభువుకు మాత్రమే మహిమ కలుగునుగాక. రెండు చేతులు పైకెత్తి స్తోత్రం చెబుదాం గట్టిగా. చెప్పండి గట్టిగా, స్వరం ఉన్నంత వరకు. ఇంకొక పాయింట్ పెంచండి, ఇంకొద్దిగా హుషారుతో. మంచిది, నా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. మంచిది ప్రియమైన వార్లరా, ఒక మాటను మనం బైబిల్లోంచి చదువుకోబోతున్నాం. జాగ్రత్తగా ఆలకించండి. ఆది కాండము తీయండి కూడా. ఆది కాండము 41వ అధ్యాయము 45వ వాక్యాన్ని చదువుదాం. ఆది కాండము 41వ అధ్యాయము 45వ వాక్యం. ఫరో యోసేపునకు జఫ్నత్ ఫనేహు అనే పేరు పెట్టి ఓను యొక్క యాజకుడైన పోతీఫరు అనే కుమార్తెకు ఆసేనేతును ఇచ్చి పెళ్లి చేశాను. టోటల్గా ఇక్కడ చెప్పొచ్చేది ఏంటంటే, యోసేపునకు ఐగుప్తులో ఉన్న ఫరో అనే అతను పేరు మార్చి జఫ్నత్ ఫనేహు అనే పేరు పెట్టి ఆయనకు ఒక భార్యను సిద్ధపరిచాడు. ఆమె పేరు ఆసేనతు. ఏం పేరు? ఆసేనతు. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఈ రోజున మనం ధ్యానం చేయబోతున్న ధ్యానాంశం పేరు ఆవిడ పేరే. ఆసేనతులో ఉన్న దేవుని లక్షణాలు లేదా మంచి లక్షణాలు, దాని గురించి మనం ధ్యానం చేయబోతున్నాం. నా ప్రియమైన దేవుని పిల్లరా, ఇక్కడ కూర్చున్న మీలో చదువుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. యోబు గారి భార్య ఎవరో కాస్త నాకు చెప్తారా బైబిల్లో చూసి? యోబు గారి భార్య పేరేంటి చెప్తే ఇప్పుడు 1000 రూపాయలు ఇస్తా. అమ్మా పోనీ, నోవాహు భార్య పేరేంటి చెప్తే 1000 రూపాయల ప్రైజ్. చెప్పగలరా? నా ప్రియమైన వార్లరా, చాలామంది పేర్లు బైబిల్లో ప్రస్తావించబడలా. యోబు గారి పేరు ప్రస్తావించబడింది, కానీ యోబు గారి స్నేహితుల పేర్లు ప్రస్తావించబడ్డాయి, కానీ యోబు గారి భార్య పేరు బైబిల్లో ప్రస్తావించబడలా. జాగ్రత్తగా మీరు ఆలోచించుకుంటూ వస్తే చాలామంది పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో తన పేరు రాయబడ్డానికి యోగ్యత సంపాదించుకొని లేరు. జాగ్రత్తగా మీరు ఆలోచిస్తూ వస్తే సమరయ స్త్రీ అని, ఏమండి రక్తస్రావం కలిగిన స్త్రీ అని, ఇట్లా వాళ్ళు జబ్బులను బట్టి పేర్లు చెప్పబడ్డాయే తప్ప అందరి పేర్లు బైబిల్లో ప్రస్తావించబడలేదు. అయితే దేవునికి దగ్గరగా ఉన్న చాలామంది పేర్లు బైబిల్లో ప్రస్తావించబడలేదు. దీంతోపాటు దేవునికి దూరంగా ఉన్న చాలామంది పేర్లు బైబిల్లో ప్రస్తావించబడలా. ఒక మాట చెప్పాలంటే, ప్రపంచాన్ని పరిశుద్ధత వైపుకు నడిపించే ఏకైక గ్రంథం పరిశుద్ధ బైబిల్ గ్రంథం. దేవునికి స్తోత్రం చెప్తాం. ఒక పంతులు గారు బైబిల్ చదివి బైబిల్లో తప్పులు ఎతకాలని మొదలుపెట్టి చదువుతూ ఉన్నాడు. ఆయన మొదలుపెట్టిన గ్రంథం పేరు యోహాను సువార్త. మొదలుపెట్టాడు, చదువుతూ ఉన్నాడు. చదువుతూ ఉండగా యోహాను సువార్త 1వ అధ్యాయం చదివేటప్పుడు ఖచ్చితంగా దీంట్లో గ్రంథాల్లోని మాటలన్నీ తప్పులన్నీ బయటకు తీయాలి, చూపించాలి. క్రైస్తవులారా, మీరు చేసే భక్తి సరైంది కాదు అని అందరికీ చెప్పాలి
అని అనుకుని మొదలుపెట్టాడు. చివరికి ఏం చేశాడో తెలుసా? ఆ అధ్యాయం లేదా ఆ గ్రంథం పూర్తయ్యేసరికి, యోహాను సువార్త పూర్తయ్యేసరికి అతనేమని ఒప్పుకున్నాడంటే, పరిశుద్ధ బైబిల్ గ్రంథం అనేది నిజంగా పరిశుద్ధమైంది, దీంట్లో తప్పులు ఎదగడానికి నేను చదవడం ప్రారంభించాను. అయితే బైబిల్ ఏం చేసింది తెలుసా? నాలో తప్పులు బయటకు చూపించింది. చప్పట్లు గట్టిగా. నాలో తప్పులన్నీ బయటకు చూపించింది. చివరికి ఏమైందంటే, నేను దాంట్లో ఉన్న బైబిల్లో ఉన్న తప్పులు బయట పెట్టాలని చూస్తే నాలో ఉన్న తప్పులు బయటపెట్టి నేను చివరికి బైబిల్ భక్తుడిగా మారిపోయాను. ఆయన పేరే రాజసం రాధాకృష్ణమూర్తి, ఆర్ఆర్కే మూర్తి గారు అంటారు. గొప్ప స్వార్థ చేశాడు, గొప్ప సావుకునిగా ఎదిగాడు. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. చేతులెత్తి స్తోత్రం చెప్దా. హల్లెలూయా. నా ప్రియమైన వార్లారా, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో పేరు రాయబడుతున్న సామాన్యమైన విషయం కాదు. అయితే యోసేపు తన స్వదేశాన్ని విడిచిపెట్టి తన అన్నలు పొందిన ఆ కుట్రలో భాగంగా ఇష్మాయేలుకు అమ్మబడి ఐగుప్తులో పెరిగాడు. దాదాపుగా 17 సంవత్సరాలు సుమారు తన తండ్రి దగ్గర పెరిగితే ఆ తర్వాత ఐగుప్తులకు అమ్మబడ్డాడు. అమ్మబడి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు యోసేపును కొనుక్కున్నారు, దాసునిగా ఉండడానికి. కొనుక్కున్న తర్వాత కొద్ది రోజులు శ్రమపరచబడ్డం, పాపం చేయడానికి ఛాన్స్ రావడం. కానీ అతను ఆ ఛాన్స్గా తీసుకోకుండా అది పెద్ద శిక్షలాగా తీసుకొని దాని నుంచి పారిపోవడం, ఆ తర్వాత జైల్లో వేయబడ్డం, ఆ జైల్లో కొంతమందికి కలలు రావడం, దానికి భావాలు చెప్తే ఆ విధంగా జరగడం. ఆ తర్వాత ప్రభు ఈ యోసేపుని హెచ్చించే సమయం వచ్చేసరికి ఆ ఫరోకి కల రావడం, ఫరోకి కల చెప్పే వారు ఎవరు కూడా లేకపోవడం. ఈ యోసేపుని తీసుకెళ్ళి కలభావం చెప్పించుకుంటే ఇది నిజంగానే జరుగుతుంది అని నమ్మి యోసేపును ఆ రాజు తర్వాత ప్రధానమంత్రిగా నియమించడం, ఇవన్నీ జరుగుతూ వచ్చినాయి. అయితే ప్రియమైన వార్లరా, ఇది జరిగిన తర్వాత యోసేపు రాజుకు ఒక మాట సలహా ఇస్తున్నాడు. ఆ ఫరో రాజా, ఒక మాట గుర్తుపెట్టుకోండి, మన దేశంలో కరువు రాబోతుంది కనుక ఈ కరువును కంట్రోల్ చేయగలగాలంటే మొదటి 7 సంవత్సరాలు విస్తారంగా పంటలు పడుతాయి. ఆ తర్వాత 7 సంవత్సరాలు మహా కఠినమైన, బాధాకరమైన, హింసాత్మకమైన, బీభత్సమైన కరువులు మొదలవుతాయండి. ఇప్పుడు ఈ 7 సంవత్సరాల్లోనే ధాన్యము సేవ్ చేసి పెట్టుకొని ధాన్యము జాగ్రత్తగా కాపాడుకుంటే మంచిగా ఉంటుందండి. ఇది పరిస్థితిని సలహా ఇచ్చాడు. ఇది చాలా బాధ్యతాయుతమైన పని కనుక బాధ్యత కలిగిన మనకు అప్పగిస్తే బాగుంటుందని చెప్తే, ఇక బాధ్యత కలిగిన ఎవరో కాదు, దైవ జ్ఞానము కలిగిన యోసేపు, నీవే దానికి యోగ్యుడు. కొట్టు చప్పట్లు గట్టిగా. రాజు చేత నిర్ణయించబడి శిక్షకు యోగ్యుడిగా మార్చబడి జైల్లో ఉన్న ఖైదీ ఒక్కసారి రాజు ముందుకు తీసుకుని వెళ్ళబడి ఒక మాట చెప్పబడుతుంది. దైవ జ్ఞానం కలిగిన యోసేపు, దేవుని మహత్తరమైన వాక్కును వినిపింపచేయగల యోసేపు, దేవుని జ్ఞానం చేత నడిపించబడుతున్న యోసేపు, నీవు తప్ప దీనికి యోగ్యుడెవరయ్యా అని చెప్పబడి ఇప్పుడు ఖైదీ వస్త్రాలు తీసివేయబడి అతనుకు ఏ వస్త్రాలు ధరించబడ్డాయి? అక్కడ ఏ వస్త్రాలు? ఆ పై వాక్యంలో ఉంటుంది, సన్నపు నార వస్త్రాలు ధరించబడినవి. ఏ వస్త్రాలు? సన్నపు నార వస్త్రాలు. రాజరికానికి గుర్తు, రాజరికానికి గుర్తైన ఈ వస్త్రాలు, ఖైదీ వస్త్రాలు తీసివేయబడి సన్నపు నార వస్త్రాలు ధరించబడ్డాయి. ఈ ధరించబడిన వస్త్రాలు అవి వేసుకున్న తర్వాత ఫరో ముందుకు వచ్చాడు. ఫరో దగ్గరికి వస్తే ఫరో అన్నాడు, యోసేపు, ఇక మీదట నీ పేరు యోసేపు కాదు, జఫ్నత్ ఫనేహు. అందరు చెప్పండి ఒకసారి. ఏందో బూతులు మాట్లాడుతున్నాడు. జఫ్నత్ ఫనేహు, అది ఆ పేరు జఫ్నత్ ఫనేహు అనే ఆ పేరు యోసేపునకు పెట్టడం జరిగింది. పెట్టడమే కాదు, ఓను దేవత ఆలయంలో పాస్టర్ గారు పనిచేసి, అనగా
పూజారి పనిచేసే ఒక పూజారి యొక్క కూతురు, ఆమె పేరు ఆసేనతు. ఏం పేరు? ఆసేనతు అనే ఆవిడనిచ్చి పెళ్లి చేశాడు. దేవునికి మహిమ కలుగునగాక. పెళ్లి చేశాడు. పెళ్లి చేసిన తర్వాత జరిగింది ఏంటంటే, అసలు ఎందుకు ఈ టాపిక్ తీసుకున్నానంటే, ఆసేనతు అనే స్త్రీ దైవభక్తి కలిగిందా? యేసయ్య అంటే ఎవరు తెలుసా? ఈ యోసేపు ఆరాధించే దేవుడు ఎవరో తెలుసా అమ్మాయికి? ఎందుకంటే ఆ అమ్మాయి ఐగుప్తు వాస్తవురాలు. ఐగుప్తులో పుట్టి పెరిగింది. ఐగుప్తులో యేసుక్రీస్తు గురించి తెలుసా? అప్పుడు తెలీదు. వాళ్ళు విగ్రహారాధికులు, వాళ్ళు బొమ్మలు పూజించేవాళ్ళు కనుక వాళ్ళకి ఈ దేవుని గురించి తెలియదు. అయితే విషయం చెప్పనా, యోసేపును పెళ్లి చేసుకున్న తర్వాత, అనగా జఫ్నత్ ఫనేహును పెళ్లి చేసుకున్న తర్వాత ఆసేనతు ఏం చేసింది తెలుసా? భర్తకి ఏదైతే ఇష్టమో అదే తన ఇష్టంగా మార్చుకుంది. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. నిజమైన ప్రేమ అంటే ఏంటండి అని మనం ఒకళ్ళని క్వశ్చన్ అడిగితే వాళ్ళు చెప్తారు. ఇద్దరి మధ్యలో ప్రేమ పుట్టింది అనుకోండి, నిజమైన ప్రేమ అంటే ఏంటంటే, నీ ఇష్టమే, చెప్పండి అందరు గట్టిగా, అని భావించి ఆ ప్రకారం బతకటమే నిజమైన ప్రేమ. ఒకవేళ ఇద్దరు ప్రేమికులు ప్రేమించుకున్నారనుకోండి, అమ్మాయి వాళ్ళ ఇంట్లో ఒప్పుకోలే, ఆ అమ్మాయికి వేరే మంచి సంబంధం వచ్చింది. వీడి దగ్గర డబ్బులు లేవు, ఆస్తిపాస్తులు లేవు, ఏమీ లేవు, వాడి దగ్గర అన్నీ ఉన్నాయి. వీడు నిజమైన స్నేహితుడు లేదా నిజమైన ప్రేమికుడు అంటే వీడు చేయాల్సిన పని ఏంటి చెప్పండి? నా దగ్గరికంటే ఆ అమ్మాయి అక్కడ సుఖపడుతుంది అని తెలుసుకుంటే ఏం చేయాలి? ఆ అమ్మాయిని ఆ అబ్బాయికి ఇచ్చి పెళ్ళి చేసేటట్లు ఉండాలి. ఎప్పుడు? ఆ అమ్మాయి వచ్చి నీ దారి నీది, నా దారి నాది, నా ఇష్టం నాది, నేను చేసుకుని సుఖపడలేను, సంతోషంగా ఉండలేను, అన్ని విషయాల్లో మంచిగా ఉండలేను, నీ దగ్గర డబ్బులు లేవు, వెండి బంగారాలు లేవు, నీకంటే నాకు అదే ఎక్కువ, అవే ఎక్కువ, ఆస్తిపాస్తులు ఎక్కువ అని చెప్పింది అనుకో, వీడు నిజంగా అమ్మాయిని ప్రేమించినవాడు ఏం చేయాలా? యాసిడ్ పోయాలా? ఏం చేయాలా? దాన్ని ప్రేమ అనరు, ఇంకో రకమైన భాష వాడతారు. సరే, ఈ నిజంగా అమ్మాయిని ప్రేమించుంటే ఆ అమ్మాయి వచ్చి చెప్పింది అనుకో, నువ్వు సుఖంగా ఉండటమే నాకు కావాలి, నువ్వు సంతోషంగా ఉండటమే నాకు కావాలి, నీ ఇష్టమే నా ఇష్టం అనాలా వద్దా? మరి ఇప్పుడు ఈ అబ్బాయి అనలేకపోయిన దాని అర్థం ఏంటి? నిజంగా ఆ అమ్మాయి మీద ఆ అబ్బాయికి ప్రేమ లేదని అర్థం, లేదా ఆ అబ్బాయి మీద అమ్మాయికి ప్రేమ లేదని అర్థం. నీ ఇష్టమే నా ఇష్టం అని ప్రేమించే ప్రేమ నిజమైన ప్రేమ. భార్యాభర్తలుగా ఉన్నారు, ఇక్కడ కుటుంబాలలో అందరూ ఉన్నారు, భర్తలో ఉన్నారు, భార్యలో ఉన్నారు. అయితే నీ భర్తని తన ఇష్టమే నీ ఇష్టంగా భావించే అనుభవం ఎప్పుడైనా నీకుందా? ఈరోజు ఐస్ క్రీమ్ తినాలంటే తినాల్సిందే అంతే. అమ్మాయి నా దగ్గర చేతినంటే డబ్బులు లేవు అమ్మాయి, నాకు తెలియదు, నువ్వు తెత్తావో సత్తావో నాకు తెలియదు, నువ్వు తినిపించాల్సిందే, నన్ను తీసుకెళ్లాల్సిందే. ఆ మధ్య ఒక తమ్ముడు హైదరాబాదులో నన్ను కలిశాడు. వాడికి శాలరీ 1,00,000 పైనే, 1,00,000కు పైనే, 1,20,000, 1,30,000 ఉండొచ్చు. ఒక కుటుంబం అంటే భార్య, భర్త, ఒక పిల్లోడు, వాడింతనే బుడతాడు. ఎంత ఖర్చు అవుద్దమ్మా సుమారు? సిటీలో కాబట్టి ఒక 50,000 అనుకోండి. సిటీలో కాబట్టి ఇంకెంత మిగులుతాయి? సుమారుగా 70,000 మిగులుతాయి. ఎంత బాగా బతకొచ్చు, అవునా కదా? నాకు తెలిసి అది నా కుటుంబంలో అయితే నేను రోజు క్రిస్మస్ పండుగ చేసుకుంటా, 50,000 లోపే రోజు క్రిస్మస్ పండుగ చేసుకుంటా. అంత బాగా తింటా. అంతుంటే అనుకోండి. మరి వాళ్ళు క్రిస్మస్ పండుగ చేసుకోవచ్చా చేసుకోకూడదా? చేసుకోవచ్చు. ఈ అక్క
ఆ తమ్ముడు చెప్పటం, ఈ అమ్మాయి అన్నయ్య వారానికి ఒకసారి ఖచ్చితంగా రెస్టారెంట్కి వెళ్ళాల్సిందే. ఎక్కడికి నేను ఆఫీసు నుంచి ముఖం దిగజారిపోయి చెవులు ఆలాడేసుకుంటా, చేతులు ఊపుకుంటా, నా పని అయిపోయిందిరా బాబు అని ఇట్లా వస్తా ఉంటానా ఇంటికి. ఏమండి కానివ్వండి, నేర్చుకుంటే కుదరదు అంటది. యాడికి వెళ్ళాలమ్మా ఇప్పుడు? రాత్రి చెప్పానుగా. యాడికమ్మా? రెస్టారెంట్ ఓపెనింగ్ అంట. మనం పోయి రిబ్బన్ కత్తిరియాలా? లేదండి, అక్కడ ఫస్ట్ ఫుడ్ మనమే టేస్ట్ చేయాలి. తర్వాత ఫుడ్ అరగదా ఏం పొట్టలో? అరగదా? ఫస్ట్ ఫుడ్ మనమే టేస్ట్ చేయాలి. కానివ్వండి పోనీ. అమ్మాయి రేపు వెళ్దాం, ఈరోజు తలసరికి ఉంది అమ్మాయి, రేపు వెళ్దాం, వస్తావా సత్తావా? అట్లా కాదమ్మాయి, కొద్దిగా నాకు నీ కాలు లేదు చేయలేదురా. తీసుకెళ్ళి ఆ రెస్టారెంట్ ఇంకా 2 గంటల ఓపెనింగ్ ఉంది, ముందే తీసుకెళ్ళి షాపింగ్ చేస్తుంది అక్క. ఎంత? 100 రూపాయలు, 200 రూపాయలు, 300 రూపాయలు, 1000 రూపాయలు కాదు. చీర కొంటే 10,000, చీర కొంటే 10,000, డ్రెస్సు కొంటే 5,000, 8,000, 10,000. వారానికి ఒకసారి. సరే, ఒక 10,000, 20,000 తగిలేసింది. రెస్టారెంట్కి పోయారు. ఆడ బిల్లు ఎంత చెప్పా తెలుసా? కాఫీ, ఒక మంచి కాఫీ తాగితే 500. ఎంత? 500 మంచి కాఫీ తాగితే. మరి భోజనం ఎంత ఉంటుందమ్మా? అమ్మా సుమారుగా ఒక 5,000 అని ఉండదా? ఇద్దరు బిర్రుగా తిన్న కాడికి తిని వదిలేసిన కాడికి వదిలేసి పదంపా, నీ పల్లెటూరు బుద్ధులు పోగొట్టుకోవాలా, వదిలేయి, కొద్దిగా అన్నం వదిలేసిపోతారట, వీళ్ళు ఉండవాళ్ళు మంచోళ్ళు అనుకుంటారంట. వదిలేయి. అమ్మాయి ఎందుకు మన డబ్బులు కదా వేస్ట్ చేయడం ఎందుకు అంటాడు. కాదు, వదిలేసి టిప్పు. అక్కడ హోటల్లో సర్వర్ ఉంటాడు కదా, వెయిటరు, ఆ వెయిటర్కి ఎంత ఇస్తారు సుమారుగా? 10, 20 ఎక్కువ మంది ఇస్తారు. ఆమె 500 రూపాయల కాగితం తక్కువ ఇదంట. ఎందుకంటే మేడం 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 అని ఎండబడుతుంటారు పోతే, అందుకని. ఇదన్నా నా బతుకు, ఇదన్నా నా పరిస్థితి అంటే ఒక రోజున ఆ ఇంటికి వెళ్ళాం, అసలు ఈ అక్క ఎంత ఉందోనని. పాప ఈ డేరుపు తట్టుకోలేక ఇంటికి పోతే ఈడేమో 6 అడుగున్నాడు, అంత ఎత్తుండడు. ఆ అక్క ఇంతే ఉంది, భూమికి జానడు, ఇంతే ఉంది గెంగరాలు తిప్పుతుంది అన్ననే, గర్ర 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 తిప్పుతుంది. విషయం ఏంటంటే, ఈ పిల్లంటారా స్వామి అనుకున్నాం మేము. ఇంటికి పోయి మాట్లాడితే, పాస్టర్ గారు మీరే చెప్పండి ఏం చెప్పాలమ్మా నేను? నువ్వు ఈరోజు 10,000 రూపాయలు అన్నం తిన్నావు, రేపు 20,000 రూపాయలు అన్నం తిన్నాను చెప్పాలా? అట చెబితే నీకు బాగుంటుంది. అమ్మ ఎందుకమైంది ఖర్చు? తీసుకొచ్చావు పాస్టర్ గారిని, ఆయన కూడా నీట్ అయిపోయాయి అని మళ్ళీ నన్ను కలిపి ఆయన తిడుతుంది. ఇవన్నీ ఎందుకులే అని చెప్పి, ఏందమ్మా సంగతి అంటే కదిలిస్తాము. వెనక బ్యాక్గ్రౌండ్ అంటే వాళ్ళ అమ్మోళ్ళు, వాళ్ళ అన్నయ్యోళ్ళు, వాళ్ళ తాతోళ్ళు, వాళ్ళ పరిస్థితులు అంతా ఏం చేతులు, నిరుపేద కుటుంబాలు. పనికి వెళ్తే కానీ 4 ఏళ్ళు లోపలికి వెళ్ళవు. అటువంటి పరిస్థితిలో ఉన్న వీళ్ళు ఒక్కసారి వచ్చి గెంగరాలు తిప్పిస్తుంది. సరే, మేము చెప్పాల్సింది చెప్పి వచ్చేసినాం. విషయం ఏంటంటే, ఆ తమ్ముడు వేరే ఒక ఫ్రెండ్ ఉంటే ఆ ఫ్రెండ్కి ఫోన్ చేశాడు. రెస్టారెంట్ అంటే బార్లో కూర్చొని, బార్ అంటే మందు తాగేది, అతనికి అంతకుముందు అలవాటు లేదు. బార్లో కూర్చొని వాళ్ళ ఫ్రెండ్కి ఫోన్ చేశాడు. ఒరే నాయనా, నన్ను అల్లాడిస్తుందిరా ఇది. ఎవర్రా అది? కుక్క పంది అయ్యింది ఇది, ఎలికలా. మొన్నకి ఇంటికి పోయినాం, నెల్లూరులో అవతల హౌసింగ్ బోర్డు కాలనీలో. పోతే ఆ తల్లి కాళ్ళు చూపిస్తుంది. నాయనా పాస్టర్ అబ్బాయి, నాయనా తండ్రి ఇది చూడు తండ్రి కాళ్ళు. ఏమన్నా పడిందో దోక్కుపోయిందో అనుకున్నా. రాత్రులు వచ్చి ఎలికలు గీరుతున్నాడు దాన్ని. ఎలికలు కాళ్ళు తిన్నాడు. నిజం అబద్ధం కాదు, కాళ్ళు తిన్నాయి అంట. మేమేం చేసినామంటే, పాపం మా పెద్దాం కదా, ఒకటే ఉంటుంది ఇంట్లో. ఆ నీళ్లు పోయే రంధ్రం ఒకటి ఉంది, దాంట్లో ఒక చెక్క కొట్టి వచ్చినాం. దాని రంధ్రం నుంచి వస్తుందా ఎలికంటే దాన్ని కొట్టించినాం.
ఆమె ఏం చేసింది, కడిగితే నీళ్ళు కొట్టలేదని మళ్ళీ తీసింది మళ్ళీ కొట్టొద్దు, కొట్ల. తర్వాత రోజు మళ్ళీ వచ్చి మళ్ళీ మామూలే. ఆ ఏళ్ళు తింటా ఉందంటే అది నాకు అర్థం కాలేదు. సరే ఇప్పుడు ఎవర్రా అల్లాడిచేదంటే మీ చెల్లెలు నాయన అంటే ఆయన చెప్పాడంట, అరే సిగ్గు లేదంటారా నీకు, ఆ అమ్మాయి ఎంత ఎత్తుందరా, నువ్వే అంత ఎత్తున్నావురా అని చెప్పి ఒక మంచి సలహా ఇచ్చాడంట. ఏంటి ఆ సలహా అంటే, వెళ్తా దోన్ తెర కట్టుకుంటారు, కర్రలు ఉంటాయి చూడండి, దోన్ తెర కర్రలు ఉంటాయా, ఏ కర్రలో పోలీసు లాఠీకి వాడేవాళ్ళు ఇంతకుముందు ఆ కర్రలు ఉంటాయి కదా, ఒకటి తీసుకెళ్ళు జవరంగా ఇంత పొడుగు దాన్ని కట్ చేసుకో, తీసుకెళ్ళు ఇంటికి పోయి నువ్వు ప్రదర్శించాల్సింది మొత్తం ప్రదర్శించు అని చెప్పాడంట. ఇంటికి వచ్చి ఏంది ఇంత లేటా, ఆడంత ఉన్నాడు జెండా బొంగులాగా, జెండా లాగుతారు కదా ఆ బొంగులాగా అంత ఎత్తున్నాడు. ఉపయోగం ఏముంది, ఎంత ఉంది, గడగడలాడుతుంది. ఏంది ఇంత లేటా, ఏయ్ ఇట్రా, నువ్వు ఇట్రా ఏంది నోరు లేస్తుంది, నువ్వు ఇట్రా ముందు ఇట్రా అని రూము తిప్పించి కొట్టాడంట. అదే మొదటిసారి కొట్టడం, అదే మొదటిసారి. నాయనా నీకు దండం పెడతా, నీ కాలు పెట్టుకుంటా, నీ గడ్డం పట్టుకుంటా, తండ్రి నీ కాళ్ళకు మొక్కుతా, నీకు కాళ్ళకి నమస్కారం చేస్తా, ఇక మీద దేవుడు ఆడలేడు, నువ్వే నా దేవుడివి, అయ్యా నిన్నేమన్నావు, అయ్యా నీకు దండం పెడతా, అయ్యా మా ఇంటికి పోను, 10,000 రూపాయలు చీరలు కొన్నావు, 10,000 రూపాయలు బువ్వ తిన్నావు, అయ్యా ఇంట్లోనే తింటా, ఇంట్లోనే ఉంటా, ఇంట్లోనే ప్రతిదీ దండం పెట్టి ఆకుండా గంటన్నర కొట్టాడంట. ఈ రూమ్కి పోతాడా, దరువే గట్టిగా దరువు, మళ్ళీ ఆ రూమ్కి పరిగెత్తుకుంటా, మళ్ళీ ఆ రూమ్ ఏమే ఎంతున్నావు నువ్వు ఎరగదీశాడంట బాగా. చివరికి ఒక నెల రోజుల తర్వాత పోతే ఒక నెల రోజుల తర్వాత మా ఇంటి తమ్ముడే ఎట్టున్నామని పోతే, అన్నయ్య బాగున్నారా, వందనాలు అన్నయ్య బాగున్నారా. ఒకప్పుడు మా పాస్టర్ గారు హలో పాస్టర్ అన్న అక్క ఇంగ్లీష్లో ఇష్టం వచ్చినట్టు మాట్లాడి అక్క ఇంటికి పొయ్యి పోకముందే అలా వందనాలన్నా బాగున్నారా. ఎక్కడొచ్చింది వినయం అమ్మా, ఎక్కడొచ్చింది, దోన్ కర్ర సగానికి నరికితే వచ్చింది. ఆ తర్వాత ఆ అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్కి ఫోన్ చేసి, ఒరే నాకెంతకాలం ఇది సొల్యూషన్ అనుకోలేదురా, ఇప్పుడు క్విక్ మంటలా నా పర్మిషన్ లేకుండా బయటికి ఏడకి బయటికి వద్దులేండి, మీకు ఇష్టం లేదు వద్దులేండి, ఇంతకుముందు రా అనేది ఇప్పుడు మీ ఇష్టం అండి, ఏం కూర చేయమంటారండి, ఇంతకుముందు హలో ఏమన్నా ఇంటికి వస్తున్నారా, వస్తున్నాను, ఏం కూర చేయమంట, ఏదో కూర చేయవే నీ ఇష్టం అంటే చెప్పండి, మీరన్నా నాకు చాలా ఇష్టం అని చెప్పిందంట. ఫస్ట్లో ఎట్లా టార్చ్ చేయటో చూడండి, ఇది ఇప్పుడు ఎట్లా టార్చ్ అన్నానంటే ఈ మాటలు అందుకే చెప్తున్నా. ఇప్పుడు ఏం కూర చేయమంటే చెప్పండి అన్నాను, మీ ఇష్టం అమ్మా ఏదైనా చేయండి, సరే మొన్న తెచ్చిన మాంసం ఉంది కదా, కొద్దిగా మాంసం ఉండాలి కదా చేయండి, అబ్బా రాత్రులు ఫ్యాట్ అండి వద్దండి అందంట. మళ్ళీ సరే ఏం కూర చేయమంట మళ్ళీ అడిగింది, ఏదో కూర చేయ మీరు చెప్పండి మీరు చేస్తాను, సరే దుంపలు అబ్బా మోకాళ్ళు నొప్పులండి అవి వద్దులే, ఇంకోటి చెప్పండి. వాడు పని చేసుకుంటా ఖాళీగా లేడు, వాడు పని చేసుకుంటా బిజీగా ఉన్నాడు. సరే ఇది అయిపోయింది అదే దుంపలు, సరే దుంపలు వద్దు, మరి నీ ఇష్టం వచ్చింది చేయమ్మా, సరే చపాతీలు చేయాలి అయితే బాగుంటుందండి, చపాతీలు వేడండి, అబ్బా వద్దండి, ఇప్పుడు వీడేం చేయమని చెప్పండి మీరు నాకు. సరే పక్కనే షాప్ ఉంది కదా, వెళ్ళి తెచ్చుకో, దొండకాయలు ఎదురు చేయంటే, అబ్బా దొండకాయలు అబ్బా నాకు బోర్ అండి. చివరికాడు పనికి మాలనా నీ ఇష్టం వచ్చింది చెయ్యి, మీరు చెప్పండి నేను చేయనండి. ఇది ఎట్లా ఉంటుంది ఇప్పుడు పక్కన మాట్లాడే వాళ్ళకి, మీరు చెప్పండి ఎట్లా ఉంటుంది, కోపమా ఇంకేమన్నా, ఎదురుగుంటే ఏసు రక్తమే చేయని అనకూడదు. వాడు ఖాళీగా ఉన్నాడా, నువ్వు ఖాళీగా ఏడిస్తేవి, ఏదో చేసి పడాడు, తింటానన్నాడుగా,
ఎందుకు ఈ మాటలన్నీ నేను గుర్తు చేస్తున్నాను ప్రియమైన వాళ్ళరా? ఆసేనతు అనే ఒక ఇల్లాల గురించి ఈ రోజున కొన్ని మనం ముఖ్యమైన మాటలు ధ్యానం చేయబోతున్నాం. దేవునికి స్తోత్రం చెప్దాం గట్టిగా హల్లెలూయా. ఆసేనతు అనే పేరు బైబిల్లో 3 సార్లు రాయబడింది. ఎన్నిసార్లు? 3 సార్లు రాయబడింది. ఆసేనతు అనే ఆవిడ ఓను దేవతకు పూజారిగా ఉన్న ఆయన కూతురు. ఏమంటే ఒక మాట నేను నిన్ను అడుగుతా, నేను పాస్టర్ గారిని కదా, నా కొడుకు ఎవరిని పూజిస్తాడు చెప్పండి? నేను యేసయ్యకు పూజారిని లేదా యేసయ్యకు యాజకుడిని, నా కొడుకు ఎవరిని పూజిస్తాడు? నా కూతురు ఎవరిని పూజిస్తుంది? మరి ఇప్పుడు ఓను దేవత యొక్క పరిచారకుడు పోతీఫర్, ఆయన కూతురు ఈవిడ ఆసేనతు ఎవరిని పూజించాలి అమ్మా? తండ్రి పూజించేవాళ్ళే కదా పూజించాలా. చిన్నప్పటి నుంచి అదే కదా తెలుసు ఆవిడికి. ఇప్పుడు ఏం జరిగింది? యోసేపు జీవితంలోకి వచ్చిన తర్వాత ఏం జరిగిందంటే తన ఇష్టాన్ని పక్కన పెట్టి యోసేపు ఇష్టం చేయడం మొదలుపెట్టింది ఆసేనతు. దేవునికి స్తోత్రం చెప్దాం. తను పూజించే దేవత ఎవరో తెలుసు, తను నిజంగా పూజిస్తుందో అబద్ధంగా పూజిస్తుందో చిన్నప్పటి నుంచి ఆమె ఎరిగే ఉన్నది. మరి ఇప్పుడు యోసేపు తన జీవితంలోకి వచ్చేసరికి, ఏయ్ యోసేపా గుర్తుపెట్టుకో, నీ దేవుడు వద్దకు నేను రాను, నా దేవుడికి నువ్వు రావాలి అని చెప్పడానికి అవకాశం ఉందా లేదా? ఉందా లేదా? ఉంది. కానీ ఈవిడ చెప్పిందా? చెప్పలా. స్త్రీని చూసి వారి దేవతల వైపు ఆకర్షించబడ్డవాడెవరు బైబిల్లో? స్త్రీని పెళ్లి చేసుకొని వారి దేవతల వైపు ఆకర్షించబడిన వాళ్ళు ఎవరు? సొలొమోన్ అనే జ్ఞానవంతుడు. ఎంతమంది భార్యలు తెలుసా సొలొమోన్కి? ఎంతమంది? 700 మంది భార్యలు, 300 మంది ఉపపత్నులు, మొత్తం ఎంతమంది? 1000 మంది. ఇప్పుడు సొలొమోన్ ఏం చేశాడు తెలుసా? భార్యను చేసుకుంటాడు. ఆ భార్య వేరే దేశానికి సంబంధించింది, వేరే పూజారి కూతురు లేదా వేరే పూజ చేసేది అనుకోండి. ఈయన ఏం చేశాడు తెలుసా? అమ్మాయి నువ్వంటే నాకు చాలా ఇష్టం అమ్మాయి, నువ్వు ఏది చెబితే నేను అది చేస్తానమ్మాయి అని చెప్పి ఆమె దగ్గరికి వెళ్ళిపోయి ఆమె ఎక్కడైతే పూజ చేస్తుందో ఆ పూజా మందిరం దగ్గరికి వెళ్ళిపోయేవాడు. సొలొమోన్ ఎవరు? జీవము గల దేవునికి స్నేహితుడైన, దేవుని కృపచేత కట్టబడుతూ తన జీవితాన్ని కట్టుకొచ్చిన దావీదు కొడుకు. దేవునితో ముఖాముఖిగా మాట్లాడి జ్ఞానాన్ని పొందుకున్న వ్యక్తి సొలొమోన్. ఏమైపోయింది? భార్యను చూసుకొని పక్కకి వెళ్ళిపోయి అన్య దేవతల వైపుకు తన మనస్సును తిప్పుకున్నవాడు. ఆసేనతు అట్లా లేదమ్మా. ఒకప్పుడు ఈ తల్లి అన్యురాలుగా ఉన్నా, దేవుణ్ణి ఎరగకుండా ఉన్నా, దేవుని దగ్గర చేర్చబడకుండా ఉన్నా, నిజమైన దేవుడు అని తెలుసుకోకుండా ఉన్నా, అన్యురాలుగా ఉన్నా యోసేపును చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆసేనతు ధన్యురాలైంది. కొట్టు చప్పట్లు గట్టిగా. అన్యురాలుగా ఉన్న ఈ స్త్రీ యేసయ్యను తెలుసుకొని యేసయ్య ప్రకారం నడిపించబడి భర్త అడుగుజాడలు నడిచి ఇప్పుడు ధన్యురాలుగా మార్చబడింది. ధన్యురాలైపోయింది. ఎందుకు అంటే నిజమైన దేవుడు ఎవరో తెలుసుకుంది ఆసేనతు. నిజమైన దేవుడి ప్రకారం నడిపించబడింది ఆసేనతు. నిజమైన ప్రవర్తన ఏదో, నిజమైన పూజ ఏదో, నిజమైన నడవడికి ఏదో, నిజమైన పరిశుద్ధత ఏదో, నిజమైన దైవభక్తి ఏదో తెలుసుకొని నమ్మకంగా కొనసాగించబడింది ఆసేనతు. దీనికి కారణం ఎవరు? తన భర్త. ఇది జాగ్రత్తగా వినండి. దీనికి కారణం ఎవరు? తన భర్త. యోసేపు ఇంట్లో ఉన్నప్పుడు దేవునితోనే నడిపించబడ్డాడు. ఇష్మాయేలుకు అమ్మబడేటప్పుడు
దేవునితోనే నడిపించబడ్డాడు. పోతీఫర్ ఇంట్లో ఉన్నప్పుడు దేవుని కాపుదల కలిగే ఉన్నాడు, దేవుని తోడు కలిగి నడిపించబడ్డాడు. జైల్లో ఉన్నప్పుడు దేవునితో సహవాసం కలిగే ఉన్నాడు. ఇప్పుడు ప్రధానమంత్రిగా మారినప్పుడు కూడా దేవునితో సహవాసం చేస్తూనే ఉన్నాడు. చివరికి యోసేపు చచ్చిపోయేటప్పుడు 50వ అధ్యాయంలో చివరి మాటలు ఉంటాయి. ఏమన్నా తెలుసా? యోసేపు చెప్పాడు తన అన్నలను చూసి, అన్నలారా, నా మనవళ్ళారా, మీరందరూ గుర్తుపెట్టుకోండి, ఏంటంటే మనల్ని ఒక ప్రాంతంలోకి చేరుస్తానని చెప్పి, మన స్వప్రాంతంలోకి స్వదేశంలోకి తీసుకెళ్తానని చెప్పి అబ్రాహాము, ఇస్సాకు, యాకోబు దేవుడు మనకు వాగ్దానం చేశాడు కదా. ఖచ్చితంగా ఆ దేవుడు మిమ్మును ఐగుప్తులోనికి చూడవస్తాడు. కొట్టు చప్పట్లు గట్టిగా. చచ్చిపోయేటప్పుడు యోసేపు చెప్పిన మాట ఇది. అంటే యోసేపు ప్రారంభ దినములు మొదలుకొని యోసేపు చచ్చిపోయే వరకు యేసయ్యను తోడు కలిగే బ్రతికాడు తల్లి. ఈ భక్తి చూసిన ఆసేనతను ఈ స్త్రీ తన తండ్రి దేవతా ప్రతిభలను పక్కన పెట్టి, తన తండ్రి చేసిన పూజను పక్కన పెట్టి, తన తండ్రి చేసిన యాజక ధర్మాన్ని పక్కన పెట్టి, ఇప్పుడు యోసేపు వద్దకు వచ్చి, యోసేపు నా యజమానుడా, నా భర్త, నువ్వు ఏది చేస్తే నేను కూడా అదే చేస్తాను అని చెప్పడం ప్రారంభించింది. ఆసేనతులో ఉన్న 3 లక్షణాలు మనం ఈ రోజున ధ్యానం చేస్తాం. 1, అన్యురాలుగా ఉన్న ఆసేనతు ధన్యురాలుగా మార్చబడింది. అన్యురాలుగా ఉన్న స్త్రీ విగ్రహార్థికులను ఆ విగ్రహార్థన చేసి ఆసేనతు, విగ్రహార్థన సంబంధమైన పరిస్థితులను కలిగి ఉన్న ఆసేనతు ఇప్పుడు ఏమైంది? నిజమైన దేవుణ్ణి ఆరాధించేదిగా మారింది. 2వ మాట. 1టి మాట అది ఎక్కడ మీరు తెలుసుకోవచ్చు అంటే, ఎట్లా మీరు ఉదాహరణగా తెలుసుకోవచ్చు అంటే, రూతు అనే స్త్రీ ఏ ప్రాంతానికి సంబంధించింది? మోయాబు అనే ప్రాంతానికి సంబంధించింది. అయితే ఎలిమెలెకు, నయోమి కుటుంబాలు ఆ ప్రాంతానికి వెళ్ళిన తర్వాత ఒక హిందూ పరంగా ఉన్న ఒక స్త్రీ, అన్యురాలుగా చెప్పబడుతున్న ఒక స్త్రీ, రూతు అనబడుతున్న స్త్రీ తన అత్తతో కలిసి ఎక్కడికి వచ్చింది? మోయాబు ప్రాంతం నుంచి బెత్లెహేముకు వచ్చింది. దేవునికి స్తోత్రం చెప్దాం. అంటే దీని అర్థం ఏంటంటే, అన్యురాలుగాను చనిపోకుండా దేవుని చేత నడిపించబడుతూ ధన్యురాలుగా మార్చబడ్డానికి ఇశ్రాయేలు దేశానికి వచ్చింది. ఇదే విధంగా ఈ స్త్రీ కూడా, అనగా ఆసేనతు అనే ఈ స్త్రీ కూడా విగ్రహారాధన ప్రాంతం నుంచి ఇశ్రాయేలు ప్రదేశానికి వచ్చింది, ఆశీర్వదించబడిన ప్రదేశానికి వచ్చింది. మొట్టమొదటి మాట నేను మీకు చెప్తున్నాను. ఆసేనతులో ఉన్న ప్రథమ లక్షణం, భర్త ఇష్టాన్ని తన ఇష్టంగా మార్చుకుంది. స్త్రీలారా, అక్కలారా, గుర్తుపెట్టుకోండి, నీ భర్త ఇష్టం నీ ఇష్టంగా ఎప్పుడు మారుతుందో అప్పుడే నీ కుటుంబం కట్టబడుతుంది. తప్పు చేస్తే దానికి సమర్థించాలని కాదు నేను చెప్పేది, తప్పు చేస్తే దాని ప్రకారం నడిపించబడాలని కాదు నేను చెప్పేది, తప్పు చేస్తే ఇదే కరెక్టు అనాలని కాదు నేను చెప్పేది. దైవిక సంబంధమైన లక్షణాలు కలిగి నడిపించబడాలి స్త్రీ. భర్తలో ఒకవేళ దైవిక సంబంధమైన పరిస్థితులు, అనుభవాలు ఉంటే ఖచ్చితంగా ఆ అనుభవాల ప్రకారం నడిపించబడాలి తప్ప ఏదో చేద్దామో చూద్దామో అంటగా ఉండకూడదు. మొట్టమొదటి మాట, భర్తకు లోబట్టును బట్టి అన్యురాలు ధన్యురాలుగా మార్చబడింది. మొదటి మాట. ఇక 2వ మాట, 41:50 వాక్యం చదవండి ఒకసారి. ఓను యొక్క యాజకుడైన పోతీఫెరా కుమార్తెయగు ఆసేనతు అతనికి వాణ్ణి కనెను. అప్పుడు యోసేపు, జాగ్రత్తగా గమనించండి, దేవుడు నా సమస్త బాధను, నా తండ్రి ఇంటి వారందరినీ నేను మరచిపోవునట్లు చేసేనని చెప్పి తన జ్యేష్ఠ కుమారునికి మనష్షే అని పేరు పెట్టెను. దేవునికి స్తోత్రం చెప్దాం గట్టిగా. నా ప్రియమైన వారలరా, ఇక్కడ చెప్పబడుతున్న మాట,
రెండవ మాట, బాధను మరిచిపోయేటట్లు చేసేది భార్య. దేన్నమ్మా చెప్పాలి? ఇదేన్ని భర్త పడే బాధను మరిచిపోయేటట్లు చేసేది భార్య. యోసేపు తన అన్నలను, తన తండ్రిని, వారందరినీ వదిలిపెట్టి వచ్చేసాడు కదా. కొద్ది రోజులకి ఇతనికి పెళ్ళయింది. సుమారుగా ఐగుప్తుకు వచ్చిన 13 సంవత్సరాల తర్వాత అతనికి పెళ్ళయింది. ఆసెనతును చేసుకున్న తర్వాత ఏం జరిగిందంటే, ఆసెనతు అనే ఈ స్త్రీ తన భర్తకు బాధ లేకుండా చేసిందంట. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఆ ఉన్న బాధను మర్చిపోయేటట్లు చేసింది. అందుకనే కొడుక్కు ఏమని పేరు పెట్టారు? మనష్షే. మనష్షే అనగా అర్థం ఏంటంటే మరచుట అని. మనష్షే అనగా మరచుట అని. ఎవరిని మర్చిపోయేటట్లు చేసింది అమ్మా? తన మనస్సులో ఉన్న బాధను, వేదనను, ఆ ఇబ్బందికరమైన పరిస్థితులను, ఎటు పోయినా నా అన్నలు నా తోడుంటే బాగుండేది, ఎటు పోయినా నా తండ్రి నాకు తోడుంటే బాగుండేది, ఎటు పోయినా నా తమ్ముడు, నా ముద్దుల తమ్ముడు, నాకు ఒక్కగానొక్క తమ్ముడు, వాడు నాతో ఉంటే బాగుండేది అని కుమిలిపోతూ ఉండేవాడంట యోసేపు. చివరికి ఏం జరిగిందంటే ఒకే ఒక కార్యం జరిగింది. తన భార్య అయిన ఆసెనతు వలన తను తన బాధను మరిచిపోయాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. భార్య తన భర్త బాధను మరిచిపోయేటట్లు చేయాలి. ఏం చేయాలమ్మా? ఏం చేయాలి? మన అక్కలు ఉన్నారు, 4 సంవత్సరాల క్రితం జరిగింది కూడా, అందుకేరా నీకు ఇక్కడ జరిగిందే, అందుకేరా మెమ్మెట్టు పోయిందే, అందుకేరా నీకు ఇక్కడ జరిగింది, జరగాల్సిందే, తెక్క కుదిరిందా, తిమ్మిరెక్కిందా అని పాటలు పాడే ఆడవాళ్ళు లేకపోలేదు. ఉన్నారా లేరా? నాకు ఒక అక్క తెలుసు. వాళ్ళ తోడుకోళ్ళ భర్తకి పక్షవాతం వచ్చింది. ఏమొచ్చింది చెప్పాలి? ఏమొచ్చింది? పక్షవాతం వచ్చింది. పక్షవాతం అంటే ఒక చెయ్యి, ఒక కాలు పడిపోయి మూతంతా ఒక పక్కకు వచ్చి నడవలేరు పాపం వాళ్ళ మంచంలోనే. అటువంటి పరిస్థితి. అయితే అంతకుముందు వాళ్ళకి ఏదో గొడవ జరిగింది. ఉన్నట్టుగా ఉండి ఏదైనా కొద్ది రోజుల నుంచే బాగుండదు ఆరోగ్యం. దాంట్లో భాగంగా పక్షవాతం వచ్చింది. సరే అట్నే మంచంలో ఉన్నారు. కొద్ది రోజులు ఉన్న తర్వాత కొంచెం లేచి నడవగలుగుతున్న పరిస్థితి వచ్చింది. నడవగలుగుతున్న పరిస్థితి వచ్చేసరికి ఏదో అవసరానికి వాళ్ళ ఇంటికి వెళ్ళాడు ఈయన. ఎవరు? ఆవిడికి మరిదవుతాడు. వెళ్తే మొత్తానికి ఏదో మాట పెరిగి, అవసరానికి ఈకపోగా మొత్తానికి మాట పెరిగి ఏదో చిన్న గొడవలాగా అయితే ఆవిడ కూడా వచ్చింది. వాళ్ళ ఆవిడ భార్య భర్తలు ఇద్దరు ఇక్కడ చిన్నగా మాట్లాడుతూ ఉన్నారు. మాట్లాడుతుంటే ఆవిడ అంటది, వదిన గారు, ఒరే ఇందుకు గదంటరా నీకు పక్షవాతం వచ్చింది, ఇందుకు గదంటరా నీకు కాళ్ళు చేతులు పడిపోయింది, ఇందుకు గదంటరా నీకు మంచంలోనే జరిగింది, నిన్ను ఉత్తరానికి మొయ్య అంటే ఇక నేను చెప్పకూడదు కొన్ని మాటలు. మొత్తం ఇష్టం వచ్చినట్టు తిట్టింది. అయితే వాళ్ళ భర్త గారు ఇంట్లో లేడు. ఆ తిట్టిన వాళ్ళ భర్త గారు ఇంట్లో లేడు. వచ్చిన తర్వాత చెప్పింది. ఎట్లా చెప్తారు ఆడవాళ్ళు భర్తలకి? పక్కన వాళ్ళు ఎవరన్నంటే, మాట కంటే ముందు సముద్రం పొంగదా? ముందు ఏడిచి, నీకేం తెలుసు నా బాధ, నువ్వు పొద్దున పోతే రేత్రి వస్తున్నావు, నన్ను ఎన్ని మాట్లాడినారని టోను మారిపోయా, సీను మారిపోయా, కళ్ళమ్మటి నీళ్లు గారిపోయా, ముక్కులోంచి నోట్లోంచి ఒకటే ఏకమైపోయా. ఏడుతా చెప్పింది. నా సూర్యుడు విక్రమార్కుడిలాగా పోయాడు ఆడకి.
ఎవరు? ఒకవేళ భర్త కనుక అడగలేదనుకో, రేత్రి పోవలేదు వీడికి, రేత్రి పోవలేదు. ఎందుకు? అడిగా, నేను నీకు చెప్పి అడిగా, నా బాధ నీకు క్షమ కుట్టట్టు కూడా లేదే అని చెప్పి ఆడవాళ్ళు ఉన్నారు కాబట్టి ఈయన పోయాడు అగేసుకొని, ఏయ్ వదిలినట్టు తప్పు కదరా అంటా పోయాడు. ఆడ కూర్చోబెట్టి ఆ మరదలు, ఈయన మరదలు కదా, ఆమె కత్త సముద్రానికి కలిసి ఆమె చెప్పింది, కాదు బావగారు, నేను ఎప్పుడన్నా మీ విషయంలో తప్పుగా మాట్లాడాను బావగారు, అట్లా అక్కగారు అట్లా మాట్లాడు అంతన్నా బాగుందా బావగారు అంటే బావగారు కరిగిపోయా. అక్కగారు ఇటు తిరిగి చూస్తూ ఉండే. ఇంటికి పోయాడు, బావగారు చరిత్ర తిరిగిపోయా. ఎడ కరిగిపోయాడు, వాళ్ళ చరిత్ర తిరిగిపోయింది. ఇంటికి పోతే అన్నం వేయట్లా, అన్నం పెట్టట్లా. దాని దగ్గర తినిపా సమర్థించుకుని వచ్చా. అటు పోయి ఇటు పోయి ఆదివారం ఆరాధనకు వచ్చారు. ఇద్దరు ఆడకే వచ్చేది, ఆదివారం ఆరాధనకు వచ్చారు. ముందు అక్కగారి పెద్దది కదా మైకి తీసుకుంది. మరి మా కుటుంబంలో మరి చాలా సోదరులు, అపవాది వంటి పెద్ద పెద్ద సోదరులు సింహం వలె నా మీదకి వచ్చి పడినా దేవుడు నన్ను చాలా బాగా కాపాడాడు అని ఎవడో మొదలు పెడితే పాస్టర్ గారు నెత్తి గోక్కొని అరగంట చెప్పింది పెద్ద అక్క. ఏమి లేదు, నా తోడు కాడ వస్తా స్వప్నాద్ది వాళ్ళ భర్త నేను ఏదో అన్నానని వచ్చి అని మొదలుపెట్టి చివరికి భర్త గారికి అన్నం పెట్టలేదు, ఆ కాడకు వచ్చింది. సరే ఈ చాచకం దేవుడు దీవించను కాక అని చెప్పింది. ఏం చాచకం అమ్మ నువ్వు చెప్పింది? ఇప్పుడు పాస్టర్ గారు ఏం చేయాలా? సరే చిన్న కోళ్ళు చెల్లెలు గారు వచ్చింది. మరి పాస్టర్ గారు నేను చెప్పకూడదు కానీ కూర్చోమ్మా, ఇంకెందుకు చెప్పకూడదు అయితే అని మొదలుపెట్టి ఆ అక్క బాధ అక్క చెప్పింది. చివరికి పాస్టర్ గారు అక్కనే చెల్లెల్ని సాయంత్రం ఒకటి కూర్చోబెడితే నిజాలు తేలినాయి. తప్పు ఎవరిదమ్మా? ఎవరు తప్పు? ఇద్దరిది తప్పే. అటు ఆమెది రైట్ కాదు, ఈమెది రైట్ కాదు. ఏమేదో పెద్ద ఒక మాట అందని ఆమె ఓర్చుకోలేదు, ఈమె కనెక్షన్ల గురించి మాట్లాడింది, వాళ్ళ బాధల గురించి మాట్లాడింది. ఏంది పరిస్థితి? నా ప్రియమైన వాళ్ళరా, జాగ్రత్తగా మనం ఆలోచించుకుంటూ వస్తే లోకంలో రకరకాల పరిస్థితులు అక్కల దగ్గర ఉన్నాయి, లేవా? ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఒక్క మాట గనక మన పిల్లోడిని ఎదుటోళ్ళు ఏమనంటే, ఓయ్ రా గోష పెడతారా, ఇప్పుడు రా, ఏం తెలుసుకున్నారా, నీ అంతు నా ఎంతు, నీ రంగం నా రంగం బజార్లో బహిరంగం అయిపోవాలరా అని తెలుసుకునే వాళ్ళు ఎంతమంది లేరా? జాగ్రత్తగా మనం ఆలోచిస్తే ఇదిగో ఆసేనతో అటువంటిది కాదమ్మా. అమ్మా యోసేపు భార్య ఆసేనతో అటువంటిది కాదు. యోసేపు కంట బాధను మర్చిపోయేటట్టు చేసిందంట. ఏం చేసిందమ్మా? బాధను మర్చిపోయేటట్టు చేసింది. ఒక రోజున ఒక ఆమె కూర్చొని ఏడుస్తూ ఉంది. వాళ్ళ ఆయన గారు వచ్చి ఏయ్ పిచ్చిదానా, ఎందుకు ఎడితే పిచ్చిదానా అన్నాడు. అంటే నేను పిచ్చిదాన్నే? అంటే నేను పిచ్చిదాన్ని. ఇప్పుడు పిచ్చిదానా అన్నా మాత్రం నువ్వు పిచ్చిదాన్ని అయిపోయావా? లేదుగా. అంటే నన్ను పిచ్చిదాని అంటావు. ఊరిగా ఏ మాట మాట్లాడో తెలియదు నీకు, మెంటల్ దానే అంటే నేను మెంటల్ దాన్ని ఎందుకు చేసుకున్నా నువ్వు? మరి ఆడవాళ్ళతో ఒక మాట అంటే ఒక బాధమ్మ. భర్త గారు ఒక మాట అంటే 4 రకాలుగా చెప్పి 4 మాటలు దాన్ని కల్పించి 4 రకరకాలుగా పరిస్థితులు పదాలు దాన్ని కల్పించి ఓయమ్మో ఇట్టన్నాడే నన్ను అని ఫోన్ చేసి చెప్పి అక్కడ ఎంతమంది లేరమ్మా? ఒక మాట గుర్తుపెట్టుకో, మా తల్లి, నీకేమైనా నీ భర్త గారు నిన్ను కొట్టినా తిట్టినా సంపుతాన్ని కత్తి తీసుకున్నా కానీ ఆ బాధ నీలోనే ఉండాలి. ఎందుకో చెప్పనా? ఫోన్ చేస్తావు, మీ ఇంటి వాళ్ళకి ఫోన్ చేస్తావు, వాళ్ళ ఇంటికాడ అన్నం తింటారా? మీ అమ్మలు అన్నం తింటారా? ప్రశాంతంగా ఉంటారా? నీకు బాధ వచ్చింది, నీ బాధను బట్టి వాళ్ళు ఎందుకు బాధపడాలి? నిజమైన కోడళ్ళు, నిజమైన కూతుర్లు, నిజమైన వాళ్ళు ఈ పనులు చేస్తారు. ఒకవేళ బాధ కలిగింది, నీ బాధ నీలోనే దాచుకో, నీ భర్త నువ్వే మార్చుకో.
ప్రార్థన చేసుకో, దేవునికి అప్పచెప్పుకో. నేను చంపుతానడా, సరే చంపండి, భర్త గారు చంపండి, నీ దగ్గరికి వచ్చాను, చంపినా బతికినా నువ్వే చంపేసేయండి అని ముందుకెళ్ళి చంపుతాడా? ఒక దెబ్బ వేసాడు, దా కొట్టు, కొట్టయ్యా, నన్ను కొట్టే అధికారం నీకు కొట్టంటే కొడతాడా? ఏంది కొడతానా, నా సంగతి తెలుసా నీకు అన్నావు అనుకో, కుక్కను కొట్టాడు కొడతాడు. లేదు లేదు అట్లా కొట్టలేదు, సరే ఒక బాగా దెబ్బ కొట్టాడు, సరే కొట్టయ్యా, నీకన్నా ఎవరున్నారా కొట్టు, నన్ను కొట్టేవాళ్ళని తిట్టేవాళ్ళని కొట్టు. రెండో దెబ్బ చేయరాదు. ఆ టెక్నిక్ నీకు తెలియక కుక్కలు తింటే తొనలు తింటుంటారు. ఒక మాట గుర్తుపెట్టుకోండి, భర్త డ్యూటీకి పోయి వచ్చాడు, పోగులంతా అన్నం లేదు, నకనకలాడుతుంది లోపల, ఎలుగుగొడ్లు తిరుగుతున్నాయి లోపల, తిరుగుతూ ఉంటే వచ్చాడు, స్నానానికి నిలబెట్టు, పెట్టుకో అన్నాం అనుకో, ఉందే, సరే స్నానానికి నీళ్ళు పెట్టి ఒక ముద్ద అన్నం పెట్టి అన్నం తిన్న తర్వాత, ఏమండి ఇంట్లో సరుకులు అయిపోయినాయండి, కొంచెం ఒక 10 రూపాయలు వేయండి అంటే అంటాడు, అదిగో ఆ జేబులో ఉన్న తీసుకొని పోయి తెచ్చుకోపో అని. ఏమండి నాకు చీర కొనుక్కుంటానండి, సరే 200-300 తెచ్చుకోపో. అట్లా కాకుండా ఇంటికి రాడుతుండగానే సగం మాడిపోయిన దెబ్బ రొట్టెలాగా ముఖం పెట్టుకొని నల్లగా నూనె గారే ముఖం పెట్టుకొని, ఏందే అన్నాం అనుకో, ఏంది పరిస్థితి? సరే నీళ్ళు పెట్టావు, ఆడు కూర్చుని అన్నం పెట్టమన్నాడు, ఉప్పు లేదు, కారం లేదు, చింతపడలేదు, జీలకర్ర లేదు, బతుకు తగలబడా. అప్పుడు చిన్నప్పుడు అన్న వయసుకు వచ్చిన మా అమ్మ చెప్పినప్పుడు, ఈ దౌర్భాగ్యులు దరిద్రులు వద్దే తల్లే అని అనవసరం చేసుకున్నాను అనుకో, వాడికి మెంటల్ లేస్తుంది. పిచ్చి కుక్కను ఎట్ట కొడతారో, పిచ్చి లేచి పిచ్చి కుక్కను ఒకటి కొడతాడు, కొట్టడా? అదే ఉన్నదేదో వండి పెట్టి 4 మెతుకులు పక్కన పెట్టి, అయ్యా నువ్వు తిన్న తర్వాత పడుకునే ముందు ఇదిగోండి ఏమి లేవని చెప్పు, సావధానంగా నీ మాట వింటాడు. ఒకవేళ తన్నులు తినాలనిపిస్తే ఒక్కొక్కరు ఆడవాళ్ళ కంట అక్కోళ్ళు చెప్పారు, ఆ మధ్య శిమశిమలాడుతుంటుంది ఒళ్ళు, ఎప్పుడు తన్నులు తినాలని ఉంటుందని కొంతమందికి. అట్లా మనం ఉండొద్దు తల్లి. ఆసేనతువులే బాధను దూరం చేసే వాళ్ళగా ఉండాలి, కానీ మనకున్న బాధ ద్వారా ఎరగదనిచ్చుకునే వాళ్ళగా ఉండకూడదు. ఓకే, సరే నా ప్రియమైన వారారా, బాధను మర్చిపోయేటట్టు చేయాలి. సరే ఒక మాట నేను మీకు గుర్తు చేసి ఇక 3వ మాట చెప్పిన మాటలు ముగిస్తా. సమూయేలు తల్లి హన్నా ఏడుస్తూ ఉందండి. ఒకరోజు కూర్చొని వాళ్ళ భర్త గారు వచ్చారు, ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు. ఏమయ్యా చూడయ్యా, నన్ను గొడ్రాలు అంటున్నారయ్యా, నాకు పిల్లలు అంటున్నారయ్యా, నా పరిస్థితి అయ్యా, నేనేం చేయాలి ప్రభువా, ఇది నా సంగతి అని చెప్పి మొత్తం చెప్పింది. చెబితే వాళ్ళ భర్త గారు అంటాడు, ఏమ్మాయి నా వైపు చూడు, ఇటు చూడు, నాకెళ్ళి చూడు ఒకసారి. ఏంటండి నీ కొడుకులు లేరు పిల్లలు లేరు అంటున్నావే, 10 మంది కొడుకుల కంటే నీకు నేను శ్రేష్టమైన వాడిని కాదా అని చెప్తాడు. భర్త ఎంతమందితో సమానమంట? 10 మంది కొడుకుల కంటే నేను శ్రేష్టమైన వాడిని కాదని నీ దగ్గర అంటారు. మీరు అడగొచ్చు, అన్నా భర్తకి కొడుకులకి ఏం పోటీ, భర్త స్థానం కొడుకులు అట్లా భర్తీ చేస్తారు అని మీరు నన్ను అడగొచ్చు. అంటే దాని అర్థం ఏంటంటే, భర్త ఏ విధంగా బాధ్యతగా భార్యను చూసుకుంటాడో, కొడుకులు ఒక వయసు వచ్చినప్పుడు ఏ విధంగా బాధ్యతగా తల్లిని చూసుకుంటారో, నేను నీకు 10 మంది కొడుకులుంటే ఎంత బాధ్యతగా నిన్ను చూసుకుంటారో ఆ విధంగా నేను నిన్ను చూసుకోలేనా అని దాని అర్థం. అర్థమైందా తల్లి? అందుకని పిల్లలు లేని వాళ్ళకి నేను ఒక మాట చెప్తా, అమ్మా నీకు పిల్లలు లేరని ఎవరన్నారు? నీకు పిల్లలు పుట్టే వరకు నీ భర్తే నీ కొడుకు. అయ్యా నీకు పిల్లలు పుట్టే వరకు నీ భార్య నీ కూతురు. జాగ్రత్తగా కాపాడుకుంటా మంచిగా ఎదగండి, వదగండి, దేవుని కృప చేత కట్టబడండి. ఈ మాట చెప్తూ వస్తాను. నా ప్రియమైన దేవుని పిల్లరా, ఒక్కసారి మనం ఆలోచిద్దాం. ఆసేనతో తన భర్త దుఃఖాన్ని తొలగించి సంతోషాన్ని కలుగు చేసింది. అందుకనే మొదటి కొడుకు పేరు ఏమని పెట్టారు? మనష్షే అని పెట్టారు. ఓకే, ఇక రెండవ కొడుకు పేరు
ఇంకా చాలా ఉదాహరణలు ఉన్నాయి, కానీ నేను చెప్పలేకపోతున్నాను. రెండో కొడుకు పేరు, ఆ తర్వాత కిందే ఉంటుంది, చదవండి. దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. రెండో పేరు ఏమని పెట్టింది? ఎఫ్రాయిము. దానిపైన ఏం మాట్లాడారు? నాకు బాధ కలిగిన దేశమందు అభివృద్ధి పొందించాడు. దేవునికి స్తోత్రం చెప్దా, హల్లెలూయా. దేవుడు అభివృద్ధి పొందించాడు. నీ ప్రక్కనున్న నీ భార్య, అంటే లోక సామెత ఒకటి ఉంటుంది, ప్రతి భార్య భర్తకి ఎట్లా ఉండాలి? భర్త అభివృద్ధిని భార్య కోరుకునేదై ఉండాలి. కొంతమంది భార్యలు భర్త అభివృద్ధిని కోరుకునే వాళ్ళలాగా ఉండరు. అంటే కావాలని చేయరు, కానీ ఒకవేళ భర్త ఒక 10,000 సంపాదిస్తే ఆ 10,000 నుంచి 2,000 లేచిపోతాయి. లేచిపోయి ఎక్కడికి పోతాయి? బీరువాల్లో షేర్లలోకి పోతాయి. ఆ మధ్య ఒకసారి చెప్పినట్టున్నా, మళ్ళీ చెబుతా. ఆ మధ్య ఒక అక్క వాళ్ళ భర్తతో గొడవ వేసుకుంటా ఉంది. బాగా గొడవ వేసుకుంటుంటే ఆ టయానికే మేము పోయినాం. చెప్పకుండా వస్తాక వీళ్ళంతవరకు నేను విజిటింగ్కి ఆ టయానికే పోయినాం. లోపల చెంబులు తపాలాలు మూతలు వస్తున్నాయి, ఇస్త్రీ వేసుకున్నట్టు ప్లేట్లు మూతలు వస్తున్నాయి. తలుపు కొట్టినాం, వాళ్ళ కాలింగ్ బిల్లు కొట్టినాం. ఎవరో వచ్చారు అని చెప్పి మొత్తానికి వాళ్ళ కొడుకు తొంగి చూసిపోయాడు. తొంగి చూసిపోతే ఎవరు? తెల్లగొడ్ల పాస్టర్ గారు. ఈ తెల్ల బట్టల పాస్టర్ గారు అయితే ప్లేట్లు గీట్లు సపసప సర్దేసి తలుపు తీశారు. తలుపు తీసి, పాస్టర్ గారు ప్రైజ్లాడండి పాస్టర్ ప్రైజ్లాడండి. ఈ ప్రైజ్లాడు తగలబడా నేను విన్నాను, చెంబులు తపాలలో మొత్తం విన్నానమ్మా అని చెప్పి అనుకుని లోపలికి పోయినా. ప్రైజ్లాడమ్మా, ఏంది సంగతి అంటే, ఆ అక్క కాఫీయో టీయో ఆ కూల్ డ్రింక్ ఏదో తేడానికి పోయింది, వంటగదిలోకి పోయింది. ఈయన కూర్చున్నా, ఏందన్నా ఏంది కాస్త సమస్యలు ఉన్నట్టున్నారా మీరు, ఏం సంగతి అన్నా? విన్నారా పాస్టర్ గారు, నేను వచ్చి కూడా 10 నిమిషాలు అవుతుందన్నా, మీ చెంబులు తపాలాల మాటలు నేనేం వినలేదు. ఏంది చెంబులు తపాలాలు గంటలు ఇసిరేసుకోవడం నేనేం వినలేదన్నా అన్నా. విన్నారా పాస్టర్ గారు, విన్నారా? ఏమి లేదండి, నాకు నెలకు వచ్చేసి 65,000 వస్తాయి. ఓకే మంచిది, నాకు కొంచెం సుపనాది బుద్ధి ఉందండి. ఏంటి ఆ సుపనాది బుద్ధి? నేను కొంచెం తాగుతానండి. ఓకే ఒప్పుకున్నాడు. మరి ఏంటన్న ప్రాబ్లం ఏంటంటే, అన్నా నీకు చెప్పొచ్చో చెప్పకూడదు నాకు తెలియదు, రోజు నా జేబులో దొంగతనం జరుగుతుంది. నాకు అర్థం కాల. రోజు దొంగతనం జరుగుతుంది ఎడ? నీ ఆఫీస్ దగ్గర కాదన్నా, మరి బస్సులోనా కాదన్నా, మరి బంట్లో ఏమైనా దాస్తున్నావు కాదన్నా, మరి ఎక్కడ? నా జేబులో. తాగొచ్చి సొక్క ఇప్పేసి అమ్మలకి ఇసిరేసి కొనుక్కుంటానా, పొద్దున లేసరికి దాంట్లో 200 తగ్గుతున్నాయి. ఎవరు తీస్తున్నారా అని ఒకరోజు కనిపెట్టా. తాగకపోయినా తాగినొచ్చి వచ్చి సొక్క మూలకి ఇసిరేసి కొనుక్కున్నా. దుప్పట్లో నుంచి దొంగలాగా నక్కి చూసి కనిపెట్టా. ఎవరు నా భార్య. ఏం చేస్తుంది? నేను కాసేపు నిద్రపోయిన అనుకొని జేబులో తీసుకొని సొక్క పైన తగిలిచ్చి డబ్బులు తీసుకొని వెళ్ళి బీరువా సౌండ్ వచ్చింది, దీనికి బీరువాలో పెడుతుంది. ఓకే, ఈ మనిషి ఆఫీస్కి వెళ్ళొత్తన్న పోయి ఆమె ఆడకో ఊరికి పోతానంది. ఆ ఊరికి పోయిన తర్వాత ఆఫీస్ నుంచి పందలాడొచ్చి చూశాడు, బీరువాల పైన చూశాడు, కింద చూశాడు, కనపడ డబ్బులు కనపడలా. వీడికి అర్థం కాల, ఏంది సంగతి, ఏంది పరిస్థితి. అయ్యా డబ్బులు పావలా కనపడలేదని చెప్పి అనుకున్నాడు. సరే ఊరికి వెళ్ళిపోయింది ఆవిడ. మొత్తం 4 రోజుల తర్వాత వచ్చిన తర్వాత 4 రోజులు ఓపిక పట్టాడు. వస్తా 8 షేర్లు కొనుక్కొచ్చుకుంది. ఎన్ని? 8 షేర్లు కొనుక్కొచ్చుకుంది. 4 రోజుల తర్వాత వచ్చిన తర్వాత కూడా 4 రోజులు జరిగింది. ఒక షేర
తీసి చూపించి భర్త చూపించి, ఏమండి ఏమండి నా చీర చూడండి, బాగుందమ్మాయి బాగుందమ్మా, నీ మొఖానికి ఒక్క చీర కొనిపెట్టా అని మొదలుపెట్టింది. డబ్బులు ఎవరివి? జేబులోంచి దొబ్బేసినాయి ఆయనయే. సరే, ఈ 4 రోజులు మళ్ళీ పని చేస్తానే ఉన్నాడు, నేను తాగుతానే ఉన్నాడు, తీసుకెళ్ళి దాస్తానే ఉంది. ఏంది పరిస్థితి అంటే, ఆవిడ బట్టలు దుక్కునే టైంలో ఈయన వెళ్ళి డబ్బులు ఆడ పెడుతుంది ఇది అని చెప్పి ఒకసారి చూస్తే ఆ పై చీర తఫా మన కింద పడింది. సరే, మొడతూడిపోయింది కదా అని చెప్పి ఆ మళ్ళీ మడత పైకి తీస్తే టపటప వర్షం కుడుతుంది, దాంట్లో నోట్ల వర్షం. 100 రూపాయల కాగితం వర్షం కుడుతుంది దాంట్లో చీరలో నుంచి. వారిని నా డబ్బులని చీరలో ఉండయా, నేను ఇంకా పేపర్ కిందో ఇంకాడో పెట్టింది అనుకున్న చీరలో ఉన్నాయా అని చెప్పి మళ్ళీ భద్రంగా తీసి ఆ డబ్బులు ఆడబెట్టి పైన పెట్టాడు. అమ్మ బంగారం, డబ్బులు నా దాంట్లో మిస్ అవుతున్నాయి, నువ్వు సంపాదన మళ్ళీ మిస్ అవ్వడం కూడాను అని మొదలుపెట్టి ఇక తీసి చూపించాడంట. ఈ షేర్లో డబ్బులు ఎవరు? పోయినసారి మా అమ్మ ఇంటికి వెళ్తే ఇస్తే తెచ్చుకున్నా. నీకు ఒక మాట చెబుతా, లెక్క చెబుతాయి, నువ్వు వెళ్తా నా డబ్బులు ఎంత తీసుకెళ్ళావు, ఎంత డబ్బులు ఖర్చు పెట్టావు, ఏంది డబ్బులు, ఆ డబ్బులతో షేర్లు కొనుక్కొచ్చుకున్నావు. నా డబ్బులతో షేర్లు కొనుక్కొచ్చుకుని నా ముఖానికి ఒక్క షేర కొని పెట్టావా అని చెప్పి నన్ను అడుగుతావా? ఏమన్నా న్యాయమని నీకు? అదే డబ్బులు భర్త దగ్గర అడిగి తీసుకునే భర్త ఈడ మరి అంత కఠినాత్ముడా మా భర్త? భార్య భర్త అభివృద్ధిని కోరుకోవాలి. ఇప్పుడు భార్య మంచి చీరలు కట్టుకుని బయటికి వెళ్ళింది, ఎవరికి పేరు వస్తుంది? మంచి పేరు ఎవరికి వస్తుంది? వీళ్ళ భర్త చూడు ఎంత బాగా చూసుకుంటాడు ఇవిడ అనరా? అదే అంటారు. మరి భర్తకు వచ్చే పేరు ఆడు పక్కన నువ్వు అమ్మోళ్ళు పెట్టినా నీకు భర్తకే వస్తుంది, భర్త కొని పెట్టినా భర్తకే వస్తుంది. మరి ఆ పేరు ఖచ్చితంగా భర్తకే కదా, మరి భర్త కొని పెట్టడా? నా ప్రియమైన వాళ్ళరా, నీ అభివృద్ధిని, నీ భర్త అభివృద్ధిని, నీ కుటుంబ అభివృద్ధిని నువ్వు కోరుకునేదానిగా ఉండాలి. ఒక అక్క ఈ మాట చెప్పి నా మాటలు ముగిస్తా. ఒక అక్క చాలా మంచిగా ప్రార్థనకు వస్తూ ఉంది. కొన్ని రోజుల తర్వాత ఆవిడ ప్రార్థన ముగించింది, మర్చిపోయింది, ఆపేసింది ప్రార్థన రావడం. ఒక అన్న ఏం చేశాడంటే వాళ్ళ భార్య చనిపోవడంతో ఆవిడని పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకుని అంతమంటే పాత భార్యకి, అనగా మొదటి భార్యకి ఈయనకి 2 పిల్లలు. వాళ్ళు చాలా బాగా చదువుతారు, మంచిగా చదువుతారు, ఇంటర్మీడియట్ చదువుతున్నారు. ఈయన పెళ్లి చేసుకున్నాడు కదా, ఈవిడికి పిల్లలు పుట్టారు, చిన్న పిల్లలు 5-6 సంవత్సరాలు గడిచినాయి. అంటే వాళ్ళు ఉద్యోగానికి సిద్ధపడే రోజులు వచ్చినాయి. ఉద్యోగానికి కట్టడానికి కొంత డబ్బులు కావాలి అని చెప్పి, వేరే వాళ్ళు కట్టడానికి డబ్బులు కావాలని చెప్పి వాళ్ళ నాన్నగారిని పిల్లలకి ఫోన్ చేసి అడిగారు. పిల్లలు ఫోన్ చేసి అడిగితే వాళ్ళ నాన్నగారు ఖర్చు పెట్టి అక్కడ మొత్తానికి పరపతి ఉపయోగించి 8 లక్షలు తెచ్చి ఇంట్లో పెట్టాడు. ఎంత? 8 లక్షలు తెచ్చి ఇంట్లో పెట్టాడు. పిల్లలు చెప్పిన మాట, నాన్న ఇదిగో నీ కష్టాన్ని, ఈ డబ్బులు మేమే తీర్చుకుంటాం నాన్న, నీ మీదకి భారం రానేమో, ఇంతవరకు చాలా భారంగా భరించారు మమ్మల్ని, కానీ ఈ డబ్బులు మేమే కట్టుకుంటాం, నువ్వు ఎటువంటి ఇబ్బంది పడొద్దు, అమ్మని పిల్లల్ని బాగా చూసుకో, మేము మా కాళ్ళ మీద నిలబెడితే మీకు భారం అవ్వవు నాన్న అని చెప్పి మంచిగా చెప్పారు. 8 లక్షలు తెచ్చి ఇంట్లో పెడితే వాళ్ళ పిల్లలకి, అంటే మొదటి భార్య పిల్లలకి అవి ఇస్తారని ఆ తల్లి తెలుసుకొని వాళ్ళ ఆయనతో గొడవ పెట్టుకుంది. అన్నీ వాళ్ళకే తగలబెట్టు అని మొదలుపెట్టి ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం ప్రారంభించింది. అమ్మా వాళ్ళు ఎవరో కాదు, నా పిల్లలే కదా, వాళ్ళిద్దరు కొడుకులు. ఈ దేవుని మహాకృప ఏంటంటే ఈవిడికి 2 కూతుర్లు పుట్టారు. వాళ్ళకి ఉద్యోగం వచ్చిన తర్వాత ఈ అప్పు అంతా వాళ్ళే తీర్చుకుంటామన్నారు, మనకు సంబంధం ఉండదు, ఇది కాదు పరిస్థితి. కాదు ఇవ్వకూడదంతే, నువ్వు ఇవ్వడానికి నేను ఊరుకోను. విషయం ఏం జరిగిందంటే ఆ డబ్బులు తీసుకెళ్ళి కొడుకులకి ఇచ్చి రైల్వే ట్రాక్ మీదకి వెళ్ళి తలబెట్టి చచ్చిపోయాడు అతను, భరించలేక. ఇప్పుడు కడుపును పుట్టిన 2 కూతుర్ల పరిస్థితి ఏంటి? పిల్లలకు జాబ్ వస్తుంది, వాళ్ళు నిన్ను చూసుకోరా? తల్లిగా నిన్ను అంగీకరించట్లేదు వాళ్ళు, నువ్వు చెప్పిన ప్రతి మాట వింటున్నారు కదా, నువ్వెందుకు వాళ్ళకి డబ్బులు ఇవ్వనివ్వవు? ఉద్యోగం వస్తే నీకు తెచ్చి ఇవ్వరా వాళ్ళు? అభివృద్ధిని కోరుకునే మనసు అందరికి ఉండదు. ఒకవేళ చర్చిలోనే ఒకళ్ళు మంచిగా పాటలు పాడుతూ ఉన్నారనుకోండి,
పక్కన వాళ్ళు కుళ్ళు వచ్చేస్తుంది. అభివృద్ధిని కోరికారు తెగరాగాళ్ళు ఎత్తుంది. అమ్మ ఆమెను చూసుకుందా అని ఆ నొస్సులు ఎగరేసి ఆ పళ్ళు పటపటా కొరికే వాళ్ళు ఉంటారు చాలామంది. ఒకరోజు వాక్యం బాగా చెప్పారనుకో, పక్కన పాస్టర్ గారు అబ్బో ఈయనకి యాంగ చెప్పాడు వాక్యమా అని ఎంత రకరకాలుగా మాట్లాడేవాళ్ళు ఎంతమంది లేరు. పరిచర్యకు అందరూ మంచిగా 4 మంచి మాటలు చెప్తూ ఉంటే లేదా పరిచర్య చేస్తూ ఉంటే అబ్బో ఏం కనుక దిగి వచ్చిందమ్మ పైనుంచి అని చెప్పేవాళ్ళు ఎంతమంది లేరు. భక్తి పరంగా, బ్రతుకు పరంగా, ఆర్థిక పరంగా నీ అభివృద్ధిని కోరుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు తల్లి. ఆసేనతో తన భర్త అభివృద్ధిలో పాలు పంపులు పొందింది. ఈ పేర్లు పెట్టే విషయం చాలా శ్రేష్టమైనది. ఈ విషయం మంచి పేర్లు పెట్టాడు యోసేపు. పెట్టాడా పెట్టలేదా? ఒకళ్ళ పేరు మనష్షే, ఇంకొకళ్ళ పేరు ఎఫ్రాయిము. ఒకరోజు పేర్లు పెట్టే కార్యక్రమానికి వెళ్తే అక్కడ ఒక మాట చెప్పారు, అన్న మా అమ్మ పేరు కా మీద వస్తుంది, మా అమ్మ పేరు కా మీద వస్తుంది, కాంతమ్మ. మరి ఈ అమ్మాయికి కాక్షులను కలిసేట పేరు పెట్టవా అన్నారు. నేను దేవుని ఆలోచనతో ప్రార్థన చేసుకుని పెడతా, ఏ పేరు పెట్టినా. మా మంచి పేరు పెట్టవా అంటే కా కా కాకి అన్న. ఈ అమ్మాయి పేరు కాకి. ఏందన్న నా పేరు పెట్టావు, నువ్వు కా మీద పెట్టమంటివే. నేను ఒక మంచి పేరు చూజ్ చేసుకొని ప్రార్థన చేసుకొని వచ్చా. నువ్వేం చెప్పినావు? కా మీదే కావాలన్నావు. కాకి బతుకుపో అన్న. అటు కాదులే అన్నాను. నా ఇష్టమైంది పెట్టమంటే పెడతా, నీ ఇష్ట ప్రకారం నేను పెట్టను. ముసలోళ్ళ పేర్లు అంతకంటే పెట్టను. ఎందుకంటే వాడు అప్పుడు దాకా సుట్ట బీల్చి వచ్చి ఉంటాడు. వాడు ఆ పేరు పెట్టవా, ఆ సుట్ట వీడు కూడా పిలుస్తాడు. వాడి మీద ఉన్న షాప్ వీడికి కూడా వస్తుంది. పేరు అనేది దైవిక సంబంధమైనది అయితే పేరును బట్టి కూడా నీకు ఆశీర్వాదం ఉంటుందమ్మా. పేరుని బట్టి కూడా నీకు ఆశీర్వాదం ఉంటుంది, గుర్తుపెట్టుకో. నా ప్రియమైన దేవుని పిల్లరా, ఈ పేర్లు సహజ సిద్ధంగా సామాన్యంగా పెట్టకూడదు, మంచిగా పెట్టాలి, ఆశీర్వాదదాయకంగా పెట్టాలి. పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక కుటుంబం నాకు తెలిసింది. వాళ్ళకి 2 కూతుర్లు. వాళ్ళిద్దరి పేర్లు ఏంటి నేను అడిగితే వాళ్ళు చెప్పారు, పెద్దమ్మాయి పేరు ప్రార్థన. ఏం పేరు? పెద్దమ్మాయి పేరు ప్రార్థన. చిన్నమ్మాయి పేరు స్తుతి. ఏం పేరు? స్తుతి. ఒకవేళ ఇంట్లో స్తుతి రమ్మా అని పిలిస్తే ఎంత బాగుంటుంది. స్తుతి 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 పేరు పెట్టి పిలుస్తున్నావు, దాంతోపాటు దేవుణ్ణి గణపరుస్తున్నావు. ఎంత ఆశీర్వాదకరమైన పేరు. పూర్వపు వాళ్ళందరి పేర్లు తగిలించుకో. వాళ్ళ మీద ఉన్న శాపాలు, వాళ్ళ మీద ఉన్న దరిద్రాలు, వాళ్ళ మీద ఉన్న ఆ పరిస్థితులు, వాళ్ళకున్న అలవాట్లు, వాళ్ళకున్న బిహేవియర్, వాళ్ళకున్న మైండ్ సెట్ మొత్తం వీళ్ళకి వచ్చి పడతాయి. వాళ్ళు ఒక సుట్టు కాలితే వీడు 4 సుట్లు కాలుస్తాడు. వాడు ఒక పెళ్లి చేసుకుంటే వీడు 10 పెళ్ళిళ్ళు చేసుకుంటాడు. తప్పులేదు. వాడు ఒక ఆవిడ మీద గొడవాడి చేయించగలిగింది అయితే ఈవిడ 10 మంది మీద గొడవాడి చేయించగలదు. అది వస్తుంది అంతే. కాబట్టి నీకు పేరుకు తగిన ఆశీర్వాదం ఉంటుంది. బైబిల్లో ప్రభువు చెప్పాడు, చాలా శ్రేష్టమైన పేర్లు ఉన్నాయి. ఆ పేర్ల ప్రకారం నువ్వు నడిపించబడితే, ఒకడి పేరు గమలియేలు. ఏం పేరు? వాడి పేరు బయట ఏమని పిలుస్తారు తెలుసా? గాలిబాబు అని పిలుస్తారు. గమలియేలు ఆశీర్వాదకరమైన పేరు. గాలిబాబు, ఒరే గాలోడా, ఒరే గాలోడా అని పిలుతున్నారు వాడిని. ఒరే గాలోడేందిరా. అట్లా పేర్లు మార్చుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. పేర్లు మార్చుకోవడం అంత మంచిది కాదు, అంత ఆశీర్వాదం కాదు. ఏదేమైనా దైవ కృప చొప్పున నడిపించబడుతూ ఆసేనతు వలె విగ్రహారాధికురాలైనా, ఏ పని పూనుకున్నా, ఏ స్థితిలో పెరిగినా, ఏ విధంగా నడిపించబడినా యోసేపు భక్తి చూసి యోసేపు భక్తిలోకి వచ్చేసింది. దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. యోసేపు చేసే మంచి భక్తి చేసి నమ్మకంగా కొనసాగించబడుతూ ప్రార్థనా భక్తిలో నడిపించబడుతూ ఉంది. ఆ విధమైన కృపను ప్రభు మనకు అనుగ్రహించి దీవెనకరంగా మార్చునుగాక. 3 మాటలు చెప్పాను. 1, ఆసక్తిలో ఉన్న మంచి లక్షణం. 1,
ఆసెనతు అన్యురాలైన తన భర్తను ఫాలో అవడాన్ని బట్టి, భర్తను చూసి నేర్చుకోవడాన్ని బట్టి ధన్యురాలుగా మార్చబడింది. రెండోది, ఆసెనతు తన భర్త బాధను మరిచిపోయేటట్లు చేసింది. మూడోది, ఆసెనతు తన భర్త అభివృద్ధిలో పాల్పంపులు పొంది అభివృద్ధికి దోహదపడింది. ఈ విధమైన కృపను ప్రభు మన కుటుంబంలో నిశ్చయంగా స్థిరపరిచి ఆశీర్వదించునుగాక. ఆసెనతు వలె గొప్ప ధైర్యాన్ని, గొప్ప కృపను ప్రభు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్.